లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పేర్ని నాని, విడుదల రజని. సింగయ్య మృతి కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని పిటిషన్ వేశారు. తమకు సంబంధం లేకపోయినా కేసు నమోదు చేశారని తెలిపారు. తమపై ఎలాంటి ఆధారాలు కూడా లేవని, ఇదంతా కక్ష సాధింపు అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరపనుంది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుంటూరు జిల్లాలో జగన్ పర్యటన నేపథ్యంలో ప్రమాదానికి గురై చనిపోయినటువంటి సింగయ్య కేసుకు సంబంధించి మాజీ మంత్రి విడుదల రజని, అదేవిధంగా మాజీ మంత్రి పేర్ని నాని మీద అయితే నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా కక్షపూరితంగా పోలీసులు తమపై కేసు నమోదు చేశారని, ఈ పిటిషన్ తేలే వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఇద్దరు మాజీ మంత్రులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించి ఇవాళైతే న్యాయస్థానం విచారణ జరపబోతా ఉంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసు డ్రైవర్కి మాత్రమే సంబంధం ఉంటుంది, కానీ పోలీసులు కక్షపూరితంగా తమను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు కాబట్టి ఎటువంటి ఆధారాలు కూడా లేకపోయినా తమ మీద నమోదు చేసిన కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి పిటిషన్ తేలే వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని అటు మాజీ మంత్రి పేర్ని నాని, అదేవిధంగా విడుదల రజని ఇద్దరు కూడా న్యాయస్థానంలో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద ఇవాళ న్యాయస్థానం అయితే విచారణ జరపబోతా ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఏటుగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు మాజీ మంత్రులకు సంబంధించిన పిటిషన్ మీద అయితే ఇవాళ న్యాయస్థానం అయితే విచారణ చేయబోతా ఉంది. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.